జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బోల్డ్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. అది ఆవేశంతో కాదు, ఉద్యోగుల పట్ల సానుభూతితోనే అనుకోవాలి. వారి మీద అభిమానంతో, కమిట్మెంట్తోనో ఒక హామీ ఇచ్చారు అని అనుకోవాలి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులు అతి పెద్ద డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు. ఈ హామీ జగన్ కూడా పాదయాత్రలో భాగంగా ఇచ్చారు. దానిని అమలు చేయలేదనే ఉద్యోగులు పూర్తి యాంటీ అయ్యారు. ఆ తరువాత కథ అందరికీ తెలిసిందే. ఇకపోతే చంద్రబాబు మాత్రం ఏ రోజు ఈ హామీని తలకెత్తుకోలేదు. ఆయన 2014లోనూ ప్రభుత్వ ఉద్యోగుల మన్ననలు పొందారు, కానీ ఈ హామీ మాత్రం ఇవ్వలేదు. తాజా ఎన్నికల్లో ఆయనకే ఉద్యోగులు జై కొట్టారు. బాబు మాత్రం సిపిఎస్ రద్దు అని ఎక్కడా అనలేదు. మరి బాబు అనలేంది పవన్ ఎందుకు అన్నారు అన్నదే చర్చ. పవన్ జనసేన అధినేతగా మీటింగ్లో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. పొత్తుల కంటే ముందు ఇచ్చిన హామీగా కూడా దీన్ని చెబుతున్నారు. అయితే ముందు ఇచ్చారా లేక వెనుక ఇచ్చారా అన్నది పక్కన పెడితే, పవన్ టీడీపీ కూటమిలో కీలక నాయకుడు. అతి ముఖ్య పాత్ర ఆయన ప్రభుత్వంలో పోషిస్తున్నారు. మరి అటువంటి నేత ఇచ్చిన ఈ హామీని ఉద్యోగులు లైట్ తీసుకుంటారా, పవన్ని పట్టించుకోమని అడగకుండా ఉంటారా అన్నది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ఇంతకీ పవన్ ఇచ్చిన ఈ హామీ ఏంటి అంటే, తాను ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా చెబుతున్నా సిపిఎస్ రద్దు చేయడం తథ్యమని ఆయన అన్నారు. మరి ఈ హామీ విలువ చాలా ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోరడం ఖాయమని తెలుస్తోంది. నిజానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్చల సందర్భంగా తాము పెట్టబోయే మొదటి డిమాండ్ ఇదే అని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. దానికి పవన్ హామీని కూడా జత చేస్తున్నాయని టాకు. ఇక పవన్ ఈ హామీ మీద ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంది.